అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ కు సంబంధించిన హష్ మనీ కేసులో న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఆయనకు అన్కండిషనల్ డిశ్చార్జ్ విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కేసులో ట్రంప్ దోషిగా తేలినప్పటికీ ఎటువంటి జైలు శిక్ష, జరిమానా ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. దీంతో దోషిగా నిర్ధారణ అయిన తొలి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ నిలవనున్నారు. ఈ నెల 20న ఆయన అమెరికా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. హష్ మనీ కేసుకు సంబంధించి న్యూయార్క్ కోర్టు జడ్జి తీర్పు వెల్లడించారు. ఈ సందర్భంగా తన లాయర్తో కలిసి డొనాల్డ్ ట్రంప్ వర్చువల్ గా పాల్గొన్నారు. తాను నిర్దోషినని, ఏ తప్పు చేయలేదని మరోసారి న్యాయమూర్తి ముందు పేర్కొన్నారు. ఇటీవల ఎన్నికల్లో తనకు లక్షలాది ఓట్లు వచ్చాయని, పాపులర్ ఓటులో తానే విజయం సాధించాలని చెప్పారు. 7 స్వింగ్ రాష్ట్రాల్లోనూ విజయం సాధించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కేసులో రాజకీయ కోణం ఉందన్న ఆయన తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఇలా చేశారని ఆరోపించారు. ట్రంప్ తరపు న్యాయవాది సైతం ఇదే విధమైన వాదనలు వినిపించారు. అంతకుముందు తనకు శిక్ష ఖరారు చేస్తారంటూ న్యూయార్క్ న్యాయమూర్తి జారీ చేసిన ఆదేశాలను అడ్డుకోవాలంటూ డొనాల్డ్ ట్రంప్ సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ ఆయనకు అక్కడా చుక్కెదురైంది. హష్ మనీ కేసులో ట్రంప్ ఇప్పటికే దోషిగా తేలగా గత నవంబర్లోనే న్యూయార్క్ కోర్టు శిక్ష ఖరారు చేయాల్సి ఉంది. అదే సమయంలో అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యారు. దాంతో తాను క్రిమినల్ విచారణ ఎదుర్కోకుండా రక్షణ ఉంటుందని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ ట్రంప్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విచారణ జరిపిన కోర్టు కేసుకు సంబంధించిన శిక్షను నిరవధికంగా వాయిదా వేసింది. చివరకు ఆయనకు ఇందులో రక్షణ కల్పించే అవకాశాలు లేవని తేల్చిన న్యూయార్క్ కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది.